10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు మంచి కోర్సులు ఎంపిక చేసుకుని బంగారు బాటలు వేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు విద్యార్థులకు సూచించారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ లో పాఠశాలల వారీగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఎమ్మెల్యే ప్రతిభా అవార్డులు అందజేశారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంత ఆస్తి ఉన్నా చదువుతో సమానం కాదని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నది పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే విద్యార్థులు దారి తప్పే ప్రమాదం ఉందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాలు ఇందుకు నిదర్శనమని అన్నారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి ప్రతి ఏటా 100 మంది విద్యార్థులను 6వ తరగతి నుంచి చదివిస్తున్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు తులసి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకుని తమ అసోసియేషన్ ద్వారా తొలిసారిగా 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, అపుస్మా జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డు హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు కొల్లా మాధవరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, కోశాధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరు నిత్యం. కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా, పరుగువై పదమదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా, కిరణమై పదమదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమే నిజముతనమై పరులకై పదమదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమిదిరా, మంచికై పదమదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం
సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం. విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా. ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదపదరా. లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా. చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా. ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయమో. ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా, నీలో స్వప్నాలు అన్ని సాకారమవగా జయమో జయమో. ప్రకాశం జిల్లా 6 నియోజకవర్గాల స్థాయిలో ఇటీవల మార్చి 2026 10వ తరగతి ఫలితాలలో ప్రతి స్కూల్లో అపుస్మాకు సంబంధించిన ప్రతి స్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ఇవ్వాలని చెప్పని మా అసోసియేషన్ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నేత ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మనకి ముఖ్య అతిథిగా రావడం ఎంతో సంతోషకరం. ఎందువల్లంటే విద్యార్థులందరూ కూడా ఆయన చేతుల మీదుగా మెమోంటోలు తీసుకోవడం అనేది ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశతోటి మేము మెసేజ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకోవాలని చెప్పి ఒక ఆశతోటి వాళ్ళు వచ్చున్నారు. ఖచ్చితంగా సారు ఉండి మీకు ఈ మెమోంటోస్ బహుకరిస్తారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా పిల్లలందరూ కూడా హాజరు మీద పాస్ అవుతుంటారు. ఎక్కడా కూడా పబ్లిక్ పరీక్ష రాసి పాస్ అయిన సందర్భం ఉండదు. హాజరు శాతం మీద పాస్ అవుతూ ఉంటారు. పిల్లవాడు మొట్టమొదటిసారిగా నర్సరీ నుంచి 9వ తరగతి దాకా ఎలాంటి పరీక్ష లేకుండా ఒక 10వ తరగతిలో మాత్రమే పబ్లిక్ పరీక్ష రాసి తన సత్తా ఏ పాటిదో, తనకున్నటువంటి స్టామినా ఎంత ఉంది, చదువులో నాకున్న స్టాండర్డ్ ఏంది తెలిసేది ఒక్క 10వ తరగతిలోనే. అందుకనే ఈ 10వ తరగతి విద్యార్థి దశలో చాలా కీలకమైనటువంటిది. అలాంటి ఆ దశలో పిల్లవాడు సాధించినటువంటి మార్క్కి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఈ విధంగా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో నెక్స్ట్ రాబోయేటువంటి బ్యాచ్ పిల్లలు కూడా నేను ఒక అపుష్ప మెడల్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చదివి మంచి మార్కులు సాధిస్తారు అనేటువంటి ఆలోచనతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. దానికి మన గౌరవ శాసనసభ్యులు వారిని సంప్రదిస్తే తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి నేను హాజరవుతానండి. ఆయన ఆనందంగా ఈ చిన్నారులకి ప్రైజులు ఇవ్వడము గుర్తించడం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే మా అసోసియేషన్తో జనార్దన్ గారికి అవినాభావ సంబంధం ఉంది. మొదటి నుంచి కూడా అపుష్ప ప్రోగ్రామ్ అంటూ జరిగితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు ఖచ్చితంగా మా అసోసియేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఈ సంవత్సరమే ఆయన వారి శ్రీమతి గారి ద్వారా బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్ కూడా ఇదే క్యాంపస్లో జరపడం కూడా జరిగింది. మరి ఈ మా అసోసియేషన్ తరఫున మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జనార్దన్ రావు గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎప్పుడు కూడా ప్రైవేటు పాఠశాలలు లేదా కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే ప్రకటన చేసుకునే దాన్ని మరి నారా లోకేష్ గారు వారి నాయకత్వంలో వినూత్నంగా మరి వారి రాష్ట్ర పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల్ని అక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే మీకు అందరికీ తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో మీరు ఈ రోజున తరగతి గదిలో నేర్చుకుంటున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మారిపోతాయో, మీ వర్క్ ప్లేస్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా మారిపోతాయో కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది శరవేగంగా దూసుకొని వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్వర్స్కి విశాఖపట్నంలో అనేక డేటా సెంటర్స్ రాబోతున్నాయి. దేశంలోనే అత్యధిక స్థాయిలో మరి
దానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మనం ఎంతైనా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు చేయడమే కాదు, మంచి మంచి సంస్థలను స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని మా అందరి కోరిక. మనం చదువు చెప్తున్నాం, మంచి మార్కులు తీసుకొస్తున్నాం, మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాం. కానీ చదువు ఒకటే కాదు, చదువు కన్నా సంస్కారం గొప్పది, విద్య కన్నా వినయం గొప్పది, జాతి కన్నా నీతి గొప్పది, మతం కన్నా మానవత్వం గొప్పది, కులం కన్నా గుణం ముఖ్యం, ఎకనామిక్స్ కన్నా ఎథిక్స్ ముఖ్యం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం, కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం. ఇలాంటి మానవీయ విలువలతో కూడినటువంటి విద్యను మీరు బోధిస్తారని, అలా విద్యార్థుల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అలానే ఒక మాట చెప్పాలి మన ఎమ్మెల్యే గారి గురించి. మనం ఎలా అయితే ఉత్తీర్ణత శాతం తీసుకొస్తున్నామో, ప్రతి నిమిషం ఈ రాష్ట్రం కోసం విద్యార్థులతోనే భవిష్యత్తు ఉందని 100 days ప్రోగ్రామ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో 575 కన్నా పైన 19 మంది మార్కులు సాధించినటువంటి విధంగా కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఇంకొక మాట, అందరూ రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాం, ఇక్కడ ఎమ్మెల్యే గారు టౌన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అందరం ఆ రోడ్లు ఈ ఫ్యాక్టరీలు అనుకుంటూ ఉంటాం. విద్యార్థులైనా తల్లిదండ్రులైనా ఆరోగ్యంగా ఉండాలంటే ఆక్సిజన్ కావాలి. ఈ బజార్లు అన్నీ ఒకసారి చూడండి, మెయిన్ రోడ్స్ అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయి, పచ్చదనంతో విలసిల్లుతూ ఉన్నాయి. ఒకసారి పాత బైపాస్ రోడ్డు కానీ ఇవన్నీ డివైడర్లు కానీ ఇవన్నీ సార్ వచ్చిన తర్వాతనే అంతకుముందు టైంలో కట్టించారు. ఇప్పుడు ప్రత్యేకంగా నీళ్లు పోపిస్తూ మంచి ఆక్సిజన్ అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు తెలియజేయాలి. అలానే ఈ టౌన్కి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఒకే ఒక సమస్య, డంపింగ్ యార్డ్ సమస్య. ఏ లీడర్, ఏ నాయకుడు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి పరిష్కరించలేని సమస్యని పరిష్కరించినటువంటి ఒకే ఒక మగాడు జగన్ గారు. అలాంటి నేను నిజంగా సార్ను పొగుడుతున్నాను కాదు, అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఏ కార్యకర్త వెళ్ళినా ఎన్ని పనులు అడిగినా 1-2 పనులు చేస్తాడేమో, కానీ పబ్లిక్ ఏది అవసరం, 10 మంది ఆనందంగా ఎక్కడ ఉంటారు, ముందు పార్కులు బాగు చేయండి అని కల్పించుకొని ఇటు కొత్తపట్నం నుంచి ఏదో మొక్కల మీద తిరిగిరండి. అంతకుముందు కారు పోతుంటే వదులుతూ వెళ్తూ ఉంటాం, ఇప్పుడు చాలా హ్యాపీగా తిరిగి వస్తూ ఉన్నాం. అది ఎవరు అడగలేదు, కానీ చేయాలనే తపన ఈసారి హయాంలోని ఈ రోడ్ల వ్యవస్థ కానీ అన్నీ బాగుపడ్డాయి. ఈ ఒంగోలు కూడా ఇంకా కొద్ది రోజులు చూస్తే ఒక కొత్త ఒంగోలుని 2014 నుంచి వెనక ఉన్న ఒంగోలు సార్ వచ్చిన తర్వాత ఒంగోలుని మీరు చూస్తారు. అదేవిధంగా మంచి చెట్లు ఆహ్లాదకరంగా మేము నడుస్తున్నా ప్రయాణం చేస్తున్నా కూడా ఉల్లాసంగా ఉండేది చేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే 10th క్లాస్లో ఫస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఒక మొమెంటో, వాళ్ళకి భవిష్యత్ అనేది గుర్తు చేసే విధంగా చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. 10th క్లాస్ దాకా పేరెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. 10th క్లాస్ తర్వాతే మనం ఇంజనీరింగ్కి వెళ్ళాలా, మెడిసిన్స్కి వెళ్ళాలా, లేకపోతే అదర్ కోర్సెస్కి వెళ్ళాలా, ఏదైనా డెసిషన్ చేసుకునేది ఈ టైంలోనే. ఈ టైంలోనే ఇంటర్మీడియట్ అనదర్ 3 years దాకే క్రిటికల్గా ఉంటుంది. పిల్లలకు కూడా కన్ఫ్యూజన్ అయింది. ఆ కన్ఫ్యూజన్లో పేరెంట్స్ జాగ్రత్తగా చూశారంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా మన యువనాయకులు లోకేష్ గారు కూడా మన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిని కూడా, ఎందుకంటే విద్యకు ఉండే ఇంపార్టెన్స్, పేదవాళ్ళు కూడా చదవాలి, పేదవాళ్ళు కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్దేశించి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈరోజు అన్ని ప్రైవేట్ స్కూల్స్కి రీతిగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ బెస్ట్ యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, స్కూల్స్ ఇస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా డిజిటల్ క్లాసెస్ పెట్టారు. అదేవిధంగా ఆల్ ప్లే గ్రౌండ్స్ కానీ, వాళ్ళకు ఉండే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ప్రోత్సహించి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ లాగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఈరోజు ఈ సంవత్సరం వచ్చిందంటే దాన్ని ఆయన చూపించిన చొరవ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళను కూడా అందరూ కూడా సన్మానించటం,
ఎవరికైతే మెరిట్స్ వచ్చే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించడం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి దానికి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ కూడా 81 స్కూల్స్ మీ అందరినీ కూడా తెలిసి దగ్గర 6 నియోజకవర్గాలు ఎవరైతే స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలిచి సన్మానిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా నేను ఒకటే చెప్పేది, ఈరోజు ఉండే పరిస్థితుల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా చదువు అనేది శాస్త్రంగా ఉంటుంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా బాగా చదివించండి, బాగా క్రమశిక్షణగా వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయండి. ఏదంటే మన తల్లిదండ్రులు బిజీగా ఉంటారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పిల్లలు ఏదో స్కూల్కి పోతున్నారు వస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి మంచి స్కూల్లో పెట్టామని చెప్పేసి కూడా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, అటెండెన్స్ ఎంత ఉంది, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, ఈరోజు స్కూల్లో యాక్టివిటీస్ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు పరిశీలి చేస్తే వాళ్ళ డిసిప్లైన్ మేనర్లోనే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం వాళ్ళని వదిలేసామో వాళ్ళు కూడా అదే విధంగా తయారయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు చాలామంది మొన్న కూడా మేము పేరెంట్స్ కూడా మన కాలేజ్ స్కూల్స్ కరస్పాండెన్స్ కూడా బెస్ట్ కరస్పాండెన్స్ కూడా పోయినసారి అవార్డ్స్ ఇచ్చాం. ఇక్కడే వాళ్ళందరూ కూడా సన్మానించి స్కూల్స్లో మంచి పేరు రావాలి అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండాలి, ఎక్కువ పాస్ ఉండాలి, అదేవిధంగా ఎక్కువ ర్యాంక్స్ వచ్చి ఉండాలి, ఎక్కువ పర్సంటేజ్ వచ్చి ఉండాలి. దానికని చెప్పేసి ఆ స్కూల్ కరస్పాండెన్స్ కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా సన్మానించడం జరిగింది. కాబట్టి ఈ స్కూలు చదువు ఇంపార్టెన్స్ అనేది అవన్నీ కూడా గుర్తు చేస్తూ ఒకసారి కూడా మేము కూడా ఒక ట్రస్ట్ డీజేఆర్ ట్రస్ట్ నడుపుతూ ఉన్నాం. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా 6th క్లాస్లో మేము మొత్తం కూడా పోయినసారి 1800 మంది దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. టాలెంట్ మీద వాళ్ళు ఎవరైతే పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో వాళ్ళకంతా కూడా ఫ్రీ, మనం ఫీజెస్ కానీ అన్నీ కూడా వాళ్ళకి యూనిఫామ్ కానీ అన్నీ కూడా మన ట్రస్ట్ నుంచి చేస్తా 100 మెంబర్స్ని ఫ్రీగా చదివించడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ చదువుకి ఎక్కువ మంది పేదవాళ్ళు ఈరోజు చదివించకుండా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళని కూడా మెరిట్ ఉండే వాళ్ళందరినీ కూడా మా ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నాం. అదేవిధంగా ఎవరి ఇయర్ 100 మెంబర్స్ని ఆ ఫస్ట్ తీసుకున్న 100 మెంబర్స్ అది కంటిన్యూగా 10th దాకా చదివిస్తాం. తర్వాత ఈ ఇయర్ 100 మెంబర్స్ని మళ్ళీ చదివిస్తున్నాం. మళ్ళీ వాళ్ళు 10th వచ్చే 500 మెంబర్స్ని ఈరోజు మన ట్రస్ట్ ద్వారా వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి అన్ని కూడా ఈ ట్రస్టే చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరం కూడా మీరు క్రమశిక్షణగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఆ స్కూల్లో మెరిట్ వచ్చారో వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, నా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఇక్కడి నుంచి మీ ఫ్యూచర్ కూడా బాగుండాలని, మంచి భవిష్యత్తులో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏది బైపీసీకి వెళ్ళాలా, ఎంపీసీకి వెళ్ళాలా, లేకపోతే అదర్ కోర్సెస్కి వెళ్ళాలనేది కూడా సెలెక్ట్ చేసుకొని దాంట్లో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా అప్స్మా ఎవరైతే అసోసియేషన్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.